మంత్రి కేటీఆర్ కి సంతోష్ జీ అంటే ఎవరో తెలుసా? కేటీఆర్ కన్నా సంతోష్ జీ బాగా చదువుకున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పారు. దేశం కోసం అన్ని త్యాగం చేసిన వ్యక్తి సంతోష్ జీ అని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లి సంతోష్ జీ అరెస్టు ఆర్డర్ తెచ్చుకున్నారని గతంలో కూడా కేటీఆర్ అన్నారు. మరి కవిత ఇప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఏ కోర్టుకైనా వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అరవింద్ వివరించారు. ఎన్నిసార్లు పోయినావు, ఓళ్ళతోటి పోయినావు, అన్ని వెళ్తాయి. నేను ఆ ప్రశాంత్ రెడ్డికి, జీవన్ రెడ్డికి, ఈ రామ్ గారికి, మన గంగుల కమలాకర్కి, ఇటువంటి వాళ్ళకి అందరు చెప్తా ఉన్నా, మా ప్రశాంత్ రెడ్డి ఏడేళ్ళకెళ్ళి గంజాయి దందా చేస్తాడు, ఎవడోడు ఏ దేశానికి పోయిండు, ఏమేమి పెట్టుబడులు వచ్చిండు, ఆ కెమెరాలన్నీ లింక్ ఉన్నాయి. ఊకే రాకుండా వెనక గాలి తిరగకూర్రి పని చేసుకోరాడా తెలంగాణలో. అయినా మీరు కూడా ఒక్కసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3ఓసారి పిస్తకుర్ర అంటారు, లోపలికి వేసారు. ఊకే మాకెందుకు వచ్చింది, ఎన్నిసార్లు తిరుగుతాం మేము అంటారు. ఇక కవిత గారు, మీరు 33% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. రౌండ్ టేబుల్, స్క్వేర్ టేబుల్ స్టే తెచ్చుకున్నాడు అరెస్ట్ లేకుండా అని. మరి నీ ఎమ్మెల్సీ, నీ చెల్లె ఇలా సుప్రీంకోర్టు పోయి ఏం చేసిందండి? సుప్రీంకోర్టు పోయి ఏం చేసింది? మహిళని నన్ను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారు, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వమన్నది. మరి నువ్వు మొన్ననే అన్ని నప్పతట్లుడా అన్ని నగరాలు మాట్లాడినావు కదా, మరి ఇంటికి పోయినరు. మరి అసలు సుప్రీంకోర్టుకు పోవడం